నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన ఇదే నా న్యాయం ధారావాహికం నుండి 11వ భాగం వినేద్దామండి. అయ్యో, మీరు చాలా దుఃఖపడుతూ ఒప్పుకున్నారా పెళ్ళికి? అలా ఎప్పుడూ అనిపించలేదే అని ఇంకా ఎన్నెన్నో ప్రశ్నలు అడగాలని తహతహ కలిగింది శంకరానికి. నోరు మెదపలేక ఊరుకున్నాడు. ఒక్క క్షణం కన్నా మౌనంగా ఉండలేకపోయాడు. శంకరం మీద మీకు ఎందుకు ఇష్టం కలిగింది అడిగాడు. ఎందుకా? శ్యామల తల వంచి ఆలోచనలో మునిగింది. అతని రూపురేఖల కాదు రూపురేఖల మీద దృష్టి 1-2 రోజులే ఉంటుంది. తర్వాత ఏ రూపురేఖ అయినా అలవాటైపోతాయి. మరి అదే చెప్పలేకపోతున్నాను. మొదట జాలి, అయ్యో ఇతరుల ఇళ్లల్లో యాచించే పరిస్థితి అని. కానీ అది కాదు. చదువు మీద అంత శ్రద్ధ అని చాలా ఆశ్చర్యం. అది కాదు. నా మనసుకు కనపడింది అతనిలోని సంస్కారం, ఎంతో కుదురు అణకువ. అది కాదేమో, చెప్పలేను. అన్నీనేమో తెలీదు నాకు. శంకరం వేరే మగపిల్లల్లాగా లేడు. ఏదో తేడాగా ఉన్నాడు. మా అన్నయ్య కన్నా చాలా తేడాగా ఉన్నాడు. మొదట్లో ఆశ్చర్యం కలిగేది. అతన్ని చాలా గౌరవంగా చూడాలనిపించేది. నా ఊహల్లో నేను మునిగిపోయాను. శంకరం మీద నాకెందుకు ఇష్టం అన్న ప్రశ్నే నాకెప్పుడూ రాలేదు. ఆ ప్రశ్నకు జవాబు లేదు. కానీ జవాబు ఉందనుకుంటాను. అతని గుణగణాలే, అతని ప్రవర్తనే, అతని నడతే నాకు ఇష్టమైంది. అవును, అంతే. మందహాసంతో చూసింది శ్యామల. కానీ అతను మీ దగ్గర నటించాడేమో మీకేం తెలుసు? మీ సహాయంతో బతుకుతూ ఉన్న మనిషి మీ దగ్గర నటించుండొచ్చు కదా అన్నాడు శంకరం. కాదు. నటన ఎన్నాళ్ళు ఉంటుంది? 1 వారం, 1 నెల, మహా అయితే 2 నెలలు. నటన ఎన్నాళ్ళలో ఉండదు. అతనంటే నాకు ఇష్టం కలగటం 1 వారానికే, 1 నెలకే జరిగిందా? చాలా రోజుల తర్వాతే కదా. మంచి నడతను గ్రహించగలిగిన నేను నటనను గ్రహించలేనా? శంకరం ప్రవర్తన నటన కాదు. నా పెళ్లి సంబంధం నిర్ణయం అయినప్పుడు నేను శంకరం గదిలోకి వెళ్ళి చెప్పలేక నాకు పెళ్లి కుదిరింది అన్నాను. ఆ మాటలు చెప్పినప్పుడు శంకరం ఎలా అవుతాడో చూడాలనుకున్నాను, కానీ అటు చూడలేకపోయాను. అతను వెంటనే చాలా సంతోషంగా, మీకా పెళ్ళా? మరి చెప్పరేం అన్నాడు. నా పెళ్లి కబురు మీకు ఎలా ఉంది అన్నాను. వేరే చెప్పాలా? మీకు శుభం కలుగుతూ ఉంటే నాకు సంతోషం కాదా అన్నాడు. ఆ మాటలు నాకు దిగులు కలిగించినా నా మనసు చాలా తేలికపడింది. అప్పుడప్పుడు ఆలోచించేదాన్ని, శంకరానికి కూడా నా మీద ఇష్టమేమో, అతను చాలా బాధపడతాడేమో అనుకునేదాన్ని. అతనికి ఆ దృష్టి లేదని నాకు తెలిసినా అలా అనుకునేదాన్ని. కానీ నా పెళ్లి మాట విని అతను నిజంగా సంతోషించినట్టే కనపడితే నాకు సేద తీరినట్లయింది. అతనికి దిగులు లేదు, పర్వాలేదు, నేను నా మనసును మార్చుకుంటే చాలు అని చెప్పుకున్నాను. కానీ ఆ రోజు అతను చాలా విచారపడిపోతూ, మీకు పెళ్ళా? మీరు లేకుండా నేను బతకలేను. కొంతకాలం పోయాక మనం పెళ్లి చేసుకుందాము అంటే నేనేమైపోయేదాన్నో చెప్పలేను. శంకరం అలా అంటాడేమోనని చాలా భయపడ్డాను. అతను అలా అంటే నేను మా నాన్నతో నేను అప్పుడే పెళ్లి చేసుకోను, కొన్నేళ్లు పోయాక ఆలోచిస్తాను అని చెప్పేదాన్నేమో. కానీ శంకరానికి నా మీద దృష్టి లేనప్పుడు నేనేం చెయ్యాలి? ఏమో, అవన్నీ ఆలోచించలేదండి. శంకరాన్ని మా ఇంట్లో క్షేమంగా ఉండనివ్వాలంటే నేను ఇక అతని మీద ఆలోచనలు పెట్టుకోకూడదు అనుకున్నాను. నాకు విచారం కలగలేదని కాదు, శంకరానికి ఏదో హాని జరిగిపోతుందని భయం. నా భయం అంతా అదే. అందుకే నేను నా మనసునే లొంగ తీసుకున్నాను. దాన్ని నేను పెళ్లి చేసుకోబోయే మనిషి మీదకే తిప్పుకున్నాను. శ్యామల శంకరం కళ్ళలకు మృదువుగా చూసింది. నన్ను మీరు విశ్వసించాలి. నా శంకరం కోసం నా ప్రేమను త్యాగం చేస్తున్నానన్నదే నా దృష్టి అంతా. నిజమే చెప్తున్నాను. నా మనసు మార్చుకున్నాను. నా జీవితంలోకి వచ్చే మనిషికి ద్రోహం చేయకూడదనుకున్నాను. ఆ మనిషి మీద మనసు పెట్టుకుని పెళ్లి చేసుకున్నాను. అతను మంచివాడని నాకు అంతకుముందు తెలియటం వల్లనేమో ఆయన్ను ఇష్టపడ్డాను. నన్ను నా భర్త మనసారా ప్రేమించాలని కోరుకున్నాను. నేను ఆయన్ని హృదయపూర్వకంగా ప్రేమించడానికి ప్రయత్నించాను. భర్త కదా అనే సాంప్రదాయంతో కాదు. సాంప్రదాయం కోసమే అయితే నా మనసు శాంతి పడి ఉండదు. ఆయన ప్రవర్తన కూడా నన్ను చాలా తొందరగా దారి మళ్లించేలాగా చేసింది. సహవాస ఫలితమని, పిల్లల్ని కన్నా అభిమానం అని అనుకోవాలేమో. ఏదైతేనే నేను ఎన్నడూ విచారంగా లేను. నా భర్త మీద నా ప్రేమాంకురం మా పెళ్లి లగ్నం పెట్టుకున్న నాడే
నా మనసులో నాటుకుపోయింది. పెళ్ళినాడు, కొత్తగా అత్తవారింటికి వెళ్ళిన నాడు, పాప పుట్టిన నాడు, మరోనాడు ఆ విత్తనం చిలవలు పలవలు వేస్తూ ఎదిగింది. నా వల్ల శంకరం ఇబ్బందుల్లోకి వెళ్ళకూడదు అని ఏనాడైతే గట్టిగా నిర్ణయించుకున్నానో ఆనాటి నుంచి చేసిన ప్రయత్నాల ఫలితమే అది. నా పెళ్లి వలన నేను దిగుళ్లతో విచారాలతో గడపటం లేదు, సంతోషంగానే గడుపుతున్నాను. శంకరం మీద నా ప్రేమ ఎంత గాఢమైనదైనా అది నాకు అందనిదని అర్థమైంది కాబట్టి నా మనసును నా భర్త మీదకు మళ్లించుకోగలిగాను. ఈ పని మాలతికైతే ఇంకా తేలికవుతుంది అంది. ఎందుకు అన్నాడు శంకరం అప్రయత్నంగా. అతను భూమి మీదే లేడు. అతని స్థానంలో ఇంకొక వ్యక్తిని స్వీకరిస్తే అది మొదటి వ్యక్తికి ద్రోహం అవ్వదు. మాలతిని ఇంకొక వ్యక్తి ఇష్టపడితే దానికి ఆమె హృదయంలో ప్రేమ, కృతజ్ఞత రెండూ కలుగుతాయి. ఆ స్పందన చాలా సహజం అంది. ఆమె హృదయంలో ఆ ఇద్దరు వ్యక్తుల మీద ప్రేమలు ఒకే స్థాయి గలవిగా ఉంటాయా? శంకరం చాలా వినయంగా అన్నాడు. శ్యామల కొంచెం నవ్వింది. నాకు శంకరం మీద కలిగిన ప్రేమ, తర్వాత నా భర్త మీద కలిగిన ప్రేమ రెండూ ఒకే స్థాయిలో ఉన్నాయా అని మీరు అడుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అలా చెప్పలేను నేను. రెండూ ఒకే రకం కాకపోవచ్చు. మొదటిది ఏ సాంప్రదాయాలతోటి సంబంధం లేనిది, సహజంగా పుట్టింది. తర్వాతది అటువంటిది కాదు. అందులో సాంప్రదాయము ఉంది, నా ప్రయత్నము ఉంది. రెండు ప్రేమలు ఒకే రకం కాలేవు. కానీ ఆ తేడా నాకు విచారం కలిగించలేదు. అదే నేను చెప్పేది. నా సంగతి కాక మాలతి సంగతి చూస్తే ఆమెకు మొదటి వ్యక్తి మీద కన్నా రెండో వ్యక్తి మీద మరింత గాఢమైన అనురాగం కలగటానికి కూడా అవకాశం ఉంది. మీరు అనవసరమైన సందేహాలతో బాధపడుతున్నారని నేను అనను. ఎవరికైనా తన జీవితం మీద తనకు అంత శ్రద్ధ ఉండాల్సిందే. ఆమెతో జీవితం శాంతిగా ఉంటుందా లేదా అని మీరు ఆలోచించడం చాలా మంచిదే. కానీ ఆమె మీతో జీవించడానికి అంగీకరించిందంటే మాత్రం తర్వాత ఏ సమస్య రాదు. తను ప్రదర్శించలేకపోయిన ప్రేమనంతా తన జీవితంలోకి వచ్చిన ఇంకొక వ్యక్తి మీద కురిపిస్తుంది ఆమె. శంకర మొహం వికసించినట్లయింది. వెంటనే విచార రేఖలు ఆవరించాయి. మీరేమీ అడగనంటే ఒకటి అడగాలనిపిస్తోంది అన్నాడు మొహమాటంగా. అడగండి, నేను కాదంటానా? ఆ రోజుల్లో మీ మనసులో మాట నాకు ఒక్కసారి కూడా ఎందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేసేవారు? నవ్వుతూ అంది. ఏం చేసేవాణ్ణి? ఏమీ చెయ్యలేననే చెప్పేవాణ్ణి. మీ మనస్సు మార్చుకోమని, నా అంత బీదవాడితో మీరు సుఖపడలేరని, నాన్నగారి ఇష్టప్రకారమే నడుచుకోమని చెప్పేవాణ్ణేమో. అంతకన్నా ఏం చెప్తాను కదా? అందుకే మీకు చెప్పలేదు. మీరు కూడా ఏమీ చేయలేరని నాకు తెలుసు అంది. కానీ చెప్పు ఉండాల్సింది. చెప్పి మీతో అనీతి బోధ చేయించుకొని ఉండవలసిందా? అందుకు కాదు, ఆ నిజం నాకు తెలిసేది కదా. తెలిసి ఏం ప్రయోజనం? మీకు విచారం కలిగించిన దాన్నే అవుతాను. ఇంకొక చిన్న మాట అడగమంటారా? పర్మిషన్ కావాలా? అడగండి. శంకరాన్నే చేసుకుంటానని నాన్నకు గట్టిగా చెప్పి ఉండాల్సింది అని మీకు తర్వాత ఎప్పుడైనా అనిపించిందా? అడిగాడు. శ్యామల కళ్ళు దించుకుని ఆలోచించింది. లేదండి, ఒక నిర్ణయానికి వచ్చేసాను కదా. నా మనసును నా భర్త మీదే లగ్నం చేసుకున్నాను. ఆయన నాకు చాలాసార్లు చెప్పారు నా మీదే మనసు పెట్టుకున్నానని. బంధువులమే కదా, నేను ఆయనకు తెలుసు కదా, నన్నే చేసుకోవాలనుకునేవారట. ఆ మాటలు నాకు చాలా సంతోషం కలిగించాయి. ఆయన ప్రేమ నాకు దొరకటం వల్లనేమో, ఆయన మంచితనం వల్లనేమో గతాన్ని తలుచుకుంటూ ఉండిపోయే పరిస్థితి నాకు రాలేదు. ఈ విషయం గురించి నా పెళ్లికి ముందు చాలా ఆలోచించానండి. నేను నా భర్తకు ద్రోహం చేయకూడదు అనుకున్నాను. అలా ఉండగలనా అనుకున్నాను. నా వల్ల అలా జరుగుతుందా అని చాలా భయపడ్డాను, చాలా ఆలోచించాను. నా మీద నాకు నమ్మకం కలిగాక పెళ్లికి ఒప్పుకున్నాను. నేను ఎవరికి ద్రోహం చేసిన మనిషిని కానని అనుకుంటాను. ఇంకొక మాట అడగనా? అంత సంకోచిస్తున్నారేమిటి? ఇప్పుడు మీ మనసులో శంకరం లేడు కదా, శంకరం చచ్చిపోయాడు కదా. వద్దు, అలా అనకండి. శంకరం గురించి నా దగ్గర ఎప్పుడూ అంత చులకనగా మాట్లాడకండి. ఇప్పుడు కూడా నా మనసులో శంకరం ఉన్నాడు, కానీ ఆనాటి రకంగా కాదు. శంకరం నన్ను పెళ్లి చేసుకుంటే అని ఆనాడు ఆలోచించానే, ఆ రకంగా కాదు. నాకెంతో ఆప్తుడైన రకంగా ఉన్నాడు. శంకరం క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, అతను సంతోషంగా ఉండాలి అని ఆలోచిస్తాను ఎప్పుడు. ఆనాటికి ఈనాటికి నా కోరిక శంకరం క్షేమమే. శంకరాన్ని మర్చిపోవాలని నేనెన్నడూ ప్రయత్నించలేదు.
ఎప్పుడైనా చిన్ననాటి నా ఊహాలోకం గుర్తుకొస్తే గాభరా పడను, తప్పు చేశానని పశ్చాత్తాపపడను. అనుభూతులన్నీ నిజమైతే ప్రేమ నిజమైనది. అది పుట్టడం నిజం, పెరగటం నిజం. పరిస్థితులు అనుకూలిస్తే అది శాశ్వతంగా ఉంటుంది, లేకపోతే ఏదో ఒక మార్పు జరుగుతుంది. స్త్రీ ఒక్క పురుషుడినే ప్రేమిస్తుందని మీరు అన్నారే, ఒక అనుభూతి విషయంలో స్త్రీ ఏమిటి, పురుషుడేమిటి? సంతోషమైనా విచారమైనా స్త్రీకైనా పురుషుడికైనా ఇద్దరికీ ఉండదా? ప్రేమైనా అంతే, పరిస్థితుల్ని బట్టే కదా. అది శాశ్వతంగానూ నిలబడవచ్చు, లేదా మారే పరిస్థితుల్ని బట్టి అది మారొచ్చు. నాలో మారినట్టు చిరునవ్వుతో అంది. శంకరం మనసు కృతజ్ఞతతో పులకరించింది. నేను అదృష్టవంతుణ్ణో దురదృష్టవంతుణ్ణో తెలియటం లేదు. ఈ సంగతి మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత చెప్పారు. ఇప్పటికీ చెప్పకపోతే ఒకప్పుడు నాకు ఎంత అదృష్టం పట్టిందో ఎప్పటికీ తెలిసేది కాదు అన్నాడు. మళ్ళీ అదే మాట ఎందుకంటారు? శంకరం ఆశ్చర్యకరమైన కథనం విన్నట్లు లేచి నిలబడ్డాడు. కళ్ళు దించి భక్తిగా అన్నాడు. మీ పాదాల మీద తల అంచి నమస్కరించాలనిపిస్తోంది అన్నాడు. ఎందుకు అంటూ నవ్వింది. మీ పాదాలు పూజించడానికి కారణం కూడా ఉండాలా అన్నాడు శంకరం. కృష్ణమూర్తి వాళ్ళ ఇంట్లో పండుగలా ఉంది. ఎవరి మొహం చూసినా సంతోషం వెల్లివిరుస్తోంది, మాలతి మొహం తప్ప. శంకరం కృష్ణమూర్తికి రాసిన ఉత్తరం కిందటి నాడే అందింది. మాలతి మనస్ఫూర్తిగా అంగీకరిస్తే నేను మాలతిని పెళ్లి చేసుకోవటానికి సిద్ధమే. మాలతికి కూడా నిజంగా ఇష్టమైతేనే అని రాశాడు. ఉత్తరంలో సమాచారం విని ఇంటిల్లిపాది నిర్ఘాంతపోయారు. ఎవరికి వారే ఉత్తరం స్వయంగా చూశారు. శంకరం అంటే ఉన్న సదభిప్రాయంతో ఆ ఉత్తరం శంకరం నిజంగానే రాశాడని నమ్మక తప్పలేదు. కృష్ణమూర్తి శంకరం ఉత్తరం చెల్లెలికిస్తూ, ఇక నీ అదృష్టాన్ని నువ్వే నిర్ణయించుకోవాలి. నీకలా ఇష్టమైతే అలా చెయ్యి. నీ భారం వదిలించుకోవటానికి తాపత్రయపడుతున్నానని అనుకోవద్దు. ఉత్తరం చూసి ఆయనకు జవాబు ఇయ్యి అంటూ ఉత్తరం మాలతి దగ్గర పెట్టి వెళ్ళాడు. అతనికి బుద్ధి భగవంతుడు పుట్టించిందే కానీ మానవ మాత్రలు చేసింది కాదు. ఇక దాని అదృష్టం ఎలా ఉందో అంది మాలతి తల్లి. మాలతిలో చలనం లేని ధోరణి గమనించి నిరాశగా, మాలతి నీకేం చెప్పాలో నాకు తోచడం లేదు, కానీ నీ అంత అదృష్టవంతులు చాలా అరుదుగా ఉంటారు అంది మాలతి వదిన ఆ ఉత్తరం తను చదివి. దేనికి మాట్లాడలేదు మాలతి. ఎవరికి జవాబు చెప్పలేదు. ఎవరి మట్టుకు వాళ్ళు ఊరుకున్నారు. సాయంత్రానికి శంకరం వస్తాడని ఎదురు చుట్టం తప్పితే చేసేదేమీ కనిపించలేదు వాళ్లకు. రానే వచ్చాడు శంకరం. ఎప్పట్లా ఏదో పుస్తకం పట్టుకుని వచ్చాడు. కృష్ణమూర్తిని చూసి నవ్వుతూ హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. శంకరాన్ని కొత్తగా చూస్తున్నట్టు తడబడ్డాడు కృష్ణమూర్తి. అతని చేతిలోని పుస్తకం అందుకుని దాన్ని చూస్తూ కూర్చున్నాడు. మధ్యలో తాలెత్తి, నిన్న మీ ఉత్తరం అందిందండి అన్నాడు. మాలతికి ఇచ్చాను, తనేం చెప్పలేదు. మీరే మాట్లాడతారని మేమెవరూ అడగలేదు అన్నాడు. శంకరం, మాలతి ఎక్కడుంది అన్నాడు కాసేపటికి. కృష్ణమూర్తి కూడా లేచి మాలతి ఉన్న గదిలోకి వెళ్ళి, మాలతి ఏం చేస్తున్నావు, శంకరం గారు వచ్చారు అన్నాడు. తర్వాత శంకరంతో గదిలోకి వెళ్ళి మాట్లాడండి అన్నాడు. మాలతి చటుక్కున లేచింది. రండి అంది శంకరాన్ని చూస్తూ. కూర్చోండి అంది కుర్చీ చూపిస్తూ. కృష్ణమూర్తి బయటకు వెళ్తూ చెల్లెలతో, నేను అలా బజార్కి వెళ్తున్నాను, కూరలు ఏవో కావాలని చెప్పింది అమ్మ, నీకేమైనా తేవాలా అన్నాడు. అక్కర్లేదు అంది మాలతి. కృష్ణమూర్తి వెళ్ళిపోయాడు. వదినగారు ఎటో వెళ్ళింది. తల్లి వాకిట్లో పనులు చేసుకుంటోంది. ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది. శంకరం కూర్చున్నాడు. మాలతి నిలబడే ఉంది కిటికీ దగ్గర. తను ఒక నిర్ణయానికి వచ్చాక మాలతిని కొత్తగా చూస్తున్నట్టు అనిపించింది శంకరానికి. తెల్లని బట్టలతో నిరాడంబరంగా కనిపించింది. జుట్టు ముడి పెట్టుకుంది. మొహాన బొట్టు ఎప్పుడో మానేసింది. మాలతి భావాలు చదవాలని దీక్షగా చూశాడు శంకరం. ఉత్తరం మీరు చూశారా అన్నాడు మాలతిని పలకరిస్తూ. చూశాను అంది తల తిప్పకుండా. కాసేపటికి కళ్ళెత్తి శంకరాన్ని చూస్తూ, నేనంటే మీకు జాలి ఉండొచ్చు, ఈ సాహసం ఏమిటి? శంకరం కాస్త ఆశ్చర్యంగా చూశాడు. జాలా? ఎందుకు? జాలి అయితే అది మరోలా చూపిస్తారు. జాలితో పెళ్లిదాకా వెళ్తారా ఎవరైనా? సాహసం మాత్రం ఏముంది ఇందులో అన్నాడు. నేను మా బావని మర్చిపోతానని మీరేలా అనుకున్నారు? మర్చిపోవాలని నేను అన్నానా? మాలతి ఆశ్చర్యపోతున్నట్లు చూసింది. నేను మా అమ్మని మర్చిపోయానా? మర్చిపోతానా? మర్చిపోవాలని మీరంటారా అన్నాడు. అది వేరు, ఇది వేరు, అది ఇది ఒకటి కాదు. కాకపోవచ్చు, తేడా ఉంటే ఉండొచ్చు.
జీవితంలో కొంతకాలం పాటు సంతోషంగా కలిసి ఉన్న ఆప్తుల్ని మర్చిపోవటం సాధ్యం కాదు. అసలు మర్చిపోకూడదు. మర్చిపోవటం ఎందుకు? మర్చిపోతే అది నీచత్వం. మాలతి ఇంకా ఇంకా ఆశ్చర్యపోతున్నట్టు కళ్ళెత్తి చూసింది. అలా అయితే మీకు కష్టంగా ఉండదు? శంకర్ మొహం మీద మందహాసం మెరిసింది. ఉండదు. మీ మనసులో ఉన్న మృదుత్వానికే అది గుర్తుగా కనపడుతుంది. కానీ మీ జీవితంలోకి వచ్చే ఇంకో వ్యక్తికి మీ ప్రవర్తన వల్ల ఏది కష్టంగా ఉంటుందో, ఏది కష్టంగా ఉండదో మీకు తెలియదా అన్నాడు. తెలుసు, నాకే తెలుసు. అందుకే నేను మీకు చెప్తున్నాను. నేను మా బావను తలుచుకోవటం మీకు కష్టంగా ఉంటుందని నాకు తెలుసు. అది కష్టంగా ఉండదని మీరు అంటున్నారు, కానీ నేను అంటం లేదు. మీ గత చరిత్ర అంతా నాకు తెలుసు కాబట్టి దాన్ని అర్థం చేసుకోవటానికే నేను ప్రయత్నిస్తాను అన్నాడు. ఇప్పుడు ఇలా అనుకుంటున్నారేమో, ఈ ప్రయత్నాలు ఏవి అప్పుడు పనిచేయవు. ఇతరులతో నన్ను పోల్చకండి. నా ఆలోచనలు వేరు. అవి వేరు కాకపోతే నేను ఈ అభిప్రాయానికే వచ్చేవాడిని కాదు. మా అమ్మను మర్చిపోవాలని మీరు నన్ను శాసిస్తారా? శాసిస్తే ఆ ప్రేమ మరీ ఎక్కువ అవుతుంది. ఏ నిర్బంధము లేకపోతే దానికి అదే మరుగున పడుతుంది. నేను చదువుకునే రోజుల్లో చాలా రోజులు మా అమ్మ జ్ఞాపకం వచ్చేది కాదు. ఏది ఎప్పుడు అవసరమో ఎప్పుడు అనవసరమో మన మనసే గ్రహిస్తుందనుకుంటాను. ఏ విషయంలో అయినా అదే జరుగుతుంది అన్నాడు. అతని మాటలు మాలతికి నమ్మశక్యంగా అనిపించడం లేదు. నిర్మోహమాటంగా మాట్లాడాలనిపించింది. ఎప్పుడైనా మా బావ ఫోటో నాకు చూడాలనిపిస్తే ఆల్బమ్ చూస్తూ కూర్చుంటాను. గతమంతా గుర్తొస్తే మా బావను ముద్దు కూడా పెట్టుకుంటాను. అది మీరు చూస్తే అది పోట్లాట అవ్వదు? అవదు నా విషయంలో. ఎందుకు నన్ను ఎంత శంకిస్తున్నారు? మిమ్మల్ని పెళ్లి చేసుకోమని నన్ను ఎవరైనా ఆజ్ఞాపించారా? కట్టడి చేస్తున్నారా? మీలో ఏ గుణం చూసి నేను ముగ్ధున్నయ్యానో మీకు తెలియదు. అర్ధరాత్రి నిద్రలేపి మా బావ కల్లోకి వచ్చాడని చెప్పండి. మీ నిజాయితీకి నేను సంతోషిస్తాను. ఆ కలంతా విని ఆనందిస్తాను. కానీ నా కోరిక కూడా ఒకటి ఉంది. నేను ప్రేమకి విశ్వాసానికి దూరంగా బ్రతకలేను. వాటి కోసమే తప్పిస్తున్నాను. వాటి కోసమే మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. మీ హృదయాన్ని ఒక త్రాసుగా చేసి అందులో మీ బావని నన్ను తూచినప్పుడు నాకు అన్యాయం జరిగితే నేను బాధపడతాను. మీ బావకిచ్చినంత విలువ ప్రేమ నాకు ఇవ్వలేనప్పుడు మనం పెళ్లి చేసుకోవద్దు. మీకు ఇంకో పెళ్ళే వద్దు. నన్నే కాదు, మీరెవరిని పెళ్లి చేసుకోవద్దు. మీరు అతను కూడా సుఖపడలేరు అన్నాడు. మాలతి స్థానంలో అయిపోయింది. శంకరంలోని ఔన్నత్యం మాలతిని మోగదాన్ని చేసింది. సంభ్రమంతో అతని కేసి చూస్తున్న మాలతి కళ్ళల్లో మొహంలో ఎన్నడూ లేని కాంతి చిందులాడింది. శంకరం ఉత్తేజంగా అన్నాడు, నేను వితంతు వివాహం చేసుకోవాలనో కులాంతర వివాహం చేసుకోవాలనో కలలు కనటం లేదు. ప్రేమ వివాహం చేసుకోవాలనే కలలు కంటున్నాను. ప్రేమే నిజమైతే మీరు చెప్పే అభ్యంతరాలు ఏమీ నిలబడవు. కానీ ఆ ప్రేమ నాకు కలిగిందే కానీ మీకు కలగలేదు. ఇరువైపులా ప్రేమ కలిగితేనే అది ప్రేమ వివాహం. ఈ పెళ్లి జరిగినా ఇది ప్రేమ వివాహం అవదు. అదే నాకు అసంతృప్తి. అయినా మీ చరిత్ర నాకు తెలుసు కాబట్టి మీ స్వభావానికే గౌరవం ఇచ్చి ఈ ఆలోచనకు వచ్చాను. మాలతి ఈ మాటలన్నీ చాలా శ్రద్ధగా వింటున్నట్లు తల వాల్చి ఆశ్చర్యపడుతూ వింది. కొంతసేపటికి తాలెత్తి, ఒక్కటి చెప్పండి, ఇది మా బావకు ద్రోహం చేయటం అవదా అంది. శంకరం వెంటనే మాట్లాడలేకపోయాడు. కాదని నేనంటే మీకు నమ్మకం కలుగుతుందా? మీరే ఆలోచించండి. ఇది ఆయనకు ద్రోహం అవ్వదు. పైగా ఆయన సంతోషించాలి దీనికి. ఎందుకంటే మీ సంతోషమే ఆయనకు కావాలి కదా. ప్రేమ అంటే ఏమిటి? మీరు సుఖంగా జీవించాలని కోరటమే ప్రేమ కదా. అవును, నిజంగా మా బావ అలాంటి వాడే. నేను సంతోషంతో బతకాలనే తను కోరుకుంటాడు. కానీ నా సంతోషమే నేను చూసుకుంటే అది నా తప్పు అవదు. శంకరం చిరునవ్వు నవ్వాడు. మీరు చాలా ఆందోళనగా ఉన్నారు. కొన్నాళ్ళు ఆలోచించండి, తొందర ఏమీ లేదు. మీ మనసు సంతోషంగా సిద్ధపడినప్పుడే నాకు చెప్పండి. మీరు ఎలా చెప్పినా అవునన్నా కాదన్నా నేనేమీ అనుకోను. కాదంటే మీరు బాధపడరా? పడతాను, కానీ మిమ్మల్ని తప్పు పట్టను. మీ జీవితం మీది. దాన్ని ఎలా ఉంచుకోవాలో అది మీ ఇష్టం. అది నాకు తెలియదా? మీ తిరస్కారం భరించలేకపోతే మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అర్థిస్తాను. నా గురించి మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాను. శ్యామల మొహం మీద చిరునవ్వు మెరిసింది. అది శంకరానికి ఆశ్చర్యం కలిగించింది. తొందరపడకండి మాలతి గారు, నిదానంగా ఆలోచించండి. రాయాలనిపించినప్పుడే నాకు ఉత్తరం రాయండి అన్నాడు. మాలతి మందహాసం చెందించింది.
నన్ను మాలతి గారు అనకండి. శంకరం మొహం అంతా కూడా చిరునవ్వు పాకింది. మరి ఏమనాలి? మాల అనమంటారా మీ బావలాగా? బావ సంగతి ఎందుకు? అతను అలా పిలిచేవాడు. మీరు మీకు ఇష్టమైనట్లు పిలవండి. నాకు కూడా అదే ఇష్టమైతే? ఆహా వద్దు. అలా పిలిచినప్పుడల్లా మా బావ గుర్తొస్తాడేమో. ఏం గుర్తొస్తే? మీ బావకు దొరికినంత ప్రేమ నాకు దొరుకుతుంది. ఆ రోజులు ఎందుకు మర్చిపోవాలి? వద్దు. మా బావ దేవుళ్ళలో కలిసి దేవుడైపోయాడు. నేను ఇంకా బతికి ఉన్నానని నా కోసం మిమ్మల్ని ప్రసాదించాడు. బావని దేవుడి స్థానంలో కూర్చోబెట్టి రోజు పూజ చేసుకుంటాను. మిమ్మల్ని నా హృదయంలో ప్రతిష్ఠించుకొని మీతో కలిసి జీవిస్తాను. శంకరం మౌనంగా నిలబడ్డాడు కొంతసేపు. తొందరపడకండి మాలత గారు, మళ్ళీ మళ్ళీ ఆలోచించండి అన్నాడు. అవసరం లేదు. మీ ఉత్తరం చూసినప్పటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను. నా అనుమానాలన్నీ మీరు పోగొట్టారు. మా బావకి నా మీద కోపం రాదని, నా సంతోషాన్నే తన సంతోషంగా భావిస్తాడని నాకు నమ్మకం కలిగింది. నన్ను ప్రేమించే మీకు నేను ఇంకా దూరంగా ఉండలేను. ఇంకా ఆలోచించుకోమనకండి అంది. శంకరం చిరునవ్వుతో మూగవాడయ్యాడు. మాలా, మాలా ఒక్కసారి రా. గదిలో మంచం మీద పడుకున్న శంకరం పేపర్ చూస్తూ మాలతిని 4 సార్లు పిలిచాడు. మాలతి ఉలుకు పలుకోలేదు. శంకరం పేపర్ మంచం మీద పడేసి లేచి వంటింట్లోకి వెళ్ళాడు. మాలతి రోటి ముందు కూర్చొని బరబరా పప్పు రుబ్బుతోంది. స్టవ్ మీద అన్నం పొంగబోతూ ఉంటే శంకరం గబగబా వెళ్ళి మూత తీసి కింద పడేశాడు. మాలతి రుబ్బటం ఆపి భర్తను చూస్తూ నవ్వింది. శంకరం 4 పక్కల గాలించి పీట తెచ్చుకుని రోటి దగ్గర కూర్చున్నాడు. నాకు సెలవు కదా, ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నావు చెప్పు. సెలవు కాబట్టే గారెలు చేసి పెడితే తీరిగ్గా కూర్చొని తింటారని అంది. గారెలు తినకపోతే ఈ సెలవు గడుస్తుందో లేదో చూద్దాం అనుకున్నావా? పనిలో పని అన్నం తినకపోతే ఇవాళ గడుస్తుందో లేదో కూడా చూద్దాం. ముందు అన్నీ వండుకుని తినకుండా ఓ పక్కన పెట్టుకుందాము. రోజు గడుస్తుందో లేదో చూద్దాము. ఎప్పుడు గడవకపోతే అప్పుడు గారెలతో సహా ఆరగించేద్దాం అన్నాడు. అందుకే మొదట గారెలు ఉంచుతాను. ఇంత పనితో సతమతమవుతున్నాను కదా, కొంచెం సాయం చేయకూడదు? చెప్పు. పప్పు రుబ్బనా, అన్నం వార్చనా, ఏం చేయను? అబ్బే, ఇంకా పెద్ద సాయం. గదిలోకి వెళ్ళి కూర్చుని ఏదైనా చదువుకోండి. లేకపోతే స్త్రీలకు జరిగే అన్యాయాల గురించి ఏదైనా వ్యాసం రాసుకోండి. సరిగ్గా జ్ఞాపకం చేశావు మాల. అసలు నిన్నందుకే పిలిచాను. ఇవాళ పేపర్లో ఒక దారుణమైన వార్త పడింది. ఒక స్త్రీ పిల్లలకు విషం పెట్టి తాను విషం తిని చచ్చిపోయిందిట. కష్టాలు భరించలేక అలా చేస్తున్నానని ఉత్తరం రాసి పెట్టిందిట. అయ్యో, చాలా ఘోరం. పిల్లల్ని కూడా చంపుకుందంటే చాలా కష్టాలు పడి ఉంటుంది. మాల, 100కి 90 మంది విషయంలో ఆడదాని కష్టాలకు ఏ కోణం నుంచి చూసినా కారణం డబ్బే. కోర్టుకు వచ్చే కేసుల్లో స్త్రీల జీవితాలు స్టడీ చేస్తున్నాను. సొంత ఆస్తులు, సొంత సంపాదనలు ఉన్నవాళ్ళు సుఖంగానే ఉన్నారు. కొంతైనా స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నారు. ఏదీ లేక భర్తల మీద ఆధారపడి ఉండే వాళ్ళకి ఇబ్బందులన్నీ. ఆధారపడటం అంటారెందుకు? ఆడ మనిషి ఇల్లు చూసుకుంటుంది, మగవాడు బయట నుంచి సంపాదించి తెస్తాడు. ఎవరి కర్తవ్యం వాళ్లదే. మగవాడు మాత్రం మిగతా అన్ని విషయాలకు ఆడదాని మీద ఆధారపడటం లేదా అంది. శంకరం తల అడ్డంగా తిప్పాడు. ఒక వ్యక్తి జీవితం అంతా ఇల్లు చూసుకుంటూ వండి పెడుతూ ఉండటమా? అందుకే మగవాడు నేను నీ ఇంటికి వచ్చానా, నువ్వు నా ఇంటికి వచ్చావా, అక్కర్లేకపోతే పో అనేస్తాడు తేలిగ్గా. ఆ ఆడదానికి కూడా ఆర్జించుకునే శక్తి ఉంటే పిల్లల్ని పెంచుకుంటూ తన కాళ్ళ మీద తను నిలబడగలిగితే అప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించు. ఎవరి మనాన వాళ్ళు ఉంటారు, విడిపోతారు అంది. పొరపడ్డావు మాల. అసలు అలాంటి పరిస్థితే రాదు. ఒక భర్త భార్యను ప్రేమిస్తున్నాడే అనుకో, ఆ భార్యకే సంపాదన కూడా ఉంటే ఆ ప్రేమతో పాటు ప్రత్యేకమైన విలువ కూడా ఇస్తాడు. తన అండ లేకపోయినా భార్య నిక్షేపంలా బ్రతకగలదనే నమ్మకం ఉంటే ఉండు, పోతే పో అనలేడు. ఇది కేవలం భార్యాభర్తలకే సంబంధించింది కాదు. తండ్రి కొడుకులకి, అన్నదమ్ముళ్ళకి, ఎవరికైనా సరే ఆర్థిక విలువ అంత గొప్పది. ఆడవాళ్ళకు కూడా మగవాళ్లకులాగా ఏదో ఒక బతుకు తెరువు ఉంటే ఈ సమస్యలన్నీ సగానికి పైగా పరిష్కారం అయిపోతాయి. బోలెడు కేసుల్లో ఇది చూశాను నేను. రేపు కాలేజీలు తెరవగానే నువ్వు మళ్ళీ చదువు మొదలు పెట్టాలి. అలా నీకు ఇష్టం లేకపోతే ట్యూషన్ పెట్టిస్తాను. నువ్వు మాత్రం బాగా చదువుకుని 4 అక్షరం ముక్కల నోట్లో ఉంచుకోవాలి. ఏమో మీ ఆయన మాత్రం మగవాడు కాడా, నేను సంపాదిస్తున్నాను, నిన్ను పోషిస్తున్నాను అనే అతిశయం ఎప్పుడైనా పుడుతుందేమో అతనికి. మాలతి కోపంగా చూసింది శంకరాన్ని.
ఛీ, మా ఆయన గురించి అంత తేలిగ్గా మాట్లాడకండి. మా ఆయన అలాంటి వాడు కాదు. ఆయన గురించి మీరు అలా మాట్లాడితే మీరు మనుషులు కాదు. నోరు తెరిస్తే చాలు నేను చచ్చిపోతానేమో, లేకపోతే ఎప్పుడన్నా నా బుద్ధి చెడుతుందేమో. నీ ఆధారం నీకు ఉండాలి, చదువుకో చదువుకో. ఈ మాటలేనా ఎప్పుడు? చదువు వల్ల ప్రపంచ జ్ఞానం తెలుస్తుంది కాబట్టి చదువంటే నాకు ఇష్టమే. కానీ మీరు చెప్పేదానికోసం కాదు చదువుకోవాలనుకునేది అంది. సరేలే, ఏ అభిప్రాయం కోసం చదువు సాగినా అది అవసరమైనప్పుడు తప్పకుండా ఉపయోగపడుతుంది. అదిగో మళ్ళీ అదే మాట. అసలు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నా కాలికి చేతికి అడ్డం తప్పితే మీరు నాకు చేసే నిర్వాహకం ఏమీ లేదు అంటూ విరుచుకుపడింది మాలతి. శంకరం కూడా కోపంగా లేచాడు. అసలు నువ్వు నన్ను అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నావు. వంటింటిని రుబ్బు రోటిని మాత్రం గంటల తరబడి కావలించి కూర్చుంటావు. ఈ అన్యాయానికి నీ మీద నేను కేసు పెట్టచ్చు అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. మాలతి నవ్వి నవ్వి నవ్వలేక నీరసపడిపోయింది. శివశంకరం బిఏబిఎల్ అడ్వకేట్. గోడ మీద కనిపిస్తున్న బోర్డును చూస్తూ చాలాసేపటి నుంచి గేటు దగ్గర తచ్చాడుతున్నాడు ముసలి శేషయ్య. అప్పుడప్పుడు మూసి ఉన్న గేటు డిజైన్లో నుంచి వాకిట్లోకి పిరికి చూపులు చూస్తున్నాడు. గేటు దగ్గర నుంచి వీధి గుమ్మం వరకు నడవటానికి బారెడు వెడల్పు దారి తప్పితే వాకిలంతా రెండు వైపులా దట్టంగా చెట్లు పెరిగి గొడుగు కప్పినట్లుంది. చెట్లలో నుంచి ఆకాశం తొంగి తొంగి చూస్తోంది. తనను చూసి ఆకులన్నీ గుసగుసలాడుకుంటున్నాయనిపించింది శేషయ్యకి. ఆకులు గలగల గాలికి కదులుతూ, చెట్లు ఉత్సాహంగా ఊగుతూ, ప్రశాంతంగా పచ్చగా కన్నుల పండుగలా ఉంది ఇంటి ముందు ఆవరణ. ధనవంతులుండే చోటులా ఉంది ఇల్లు అతని కళ్ళకి. శేషయ్య దగ్గుతూ గేటు పక్కన గోడవారణ నిలబడ్డాడు. ఎముకలు బయటపడ్డ శరీరం మీద జారిపోతున్న చిరుగుల తుండుగుడ్డను సర్ది కప్పుకున్నాడు. మొలకు చుట్టుకున్న పంచ నల్లగా మాసి చీలికలు వాలికలు వేళ్లాడుతున్నాయి. జుట్టు గడ్డం పెరిగి మనిషి పోలికలు మరుగున పడిపోయాయి. గాజు గుడ్డల్లా కాంతి లేని కళ్లతో గేటు లోపల ఇంట్లో కనిపిస్తున్నంత వరకు వెర్రి చూపులు చూస్తూ నుంచున్నాడు. నీరెండ జారిపోయి కనుచీకటి అలుముకోసాగింది. చివరికి తెగించిన వాడిలా శేషయ్య వణికే చేతులతో గేటు తెరిచాడు. తడబడుతూ వాకిట్లో అడుగు మోపాడు. బలవంతంగా దగ్గు అణుచుకుంటూ ఉక్కిరి బిక్కిరవుతూ గంటకు అడుగు వేస్తూ నడిచి వచ్చాడు ముందుకి. వరండాలో నిలబడి చూస్తూనే ఉంది మాలతి జాడల్లుకుంటూ. దూరంగా ఆగిపోయాడు శేషయ్య. మాలతి గబగబా ముందుకొచ్చి, పర్వాలేదు రండి, అలా బల్ల మీద కూర్చోండి, ప్లేడర్ గారి కోసమేనా అడిగింది. మాలతిని ఎగహదిగా చూశాడు శేషయ్య. గులాబీ రంగు చీర కట్టుకుంది మాలతి. తెల్లటి తెలుపు, పొడుగాటి జడ, పెద్ద పెద్ద కళ్ళు. అందంగా బొమ్మల పూసిన తీగలా ఉంది. శేషయ్య లోతుకుపోయిన కళ్ళతో సంభ్రమంగా చూస్తూ నోరు పెగిలి మాట రాక తటపటాయిస్తూనే తల తాటించాడు. ప్లీడర్ గారి కోసమే అన్నట్టు. కొడుకు పెళ్లి చేసుకున్నాడని తెలుసు శేషయ్యకి. ఆ వివరాలన్నీ వీరయ్య చెప్పాడు. మాలతి లోపలికి వెళ్ళిపోయింది. శేషయ్య ఒక్కడు వరండాలో కూర్చుని ఉన్నాడు. ఆశగా ఇంట్లోకి చూడబోయాడు. గుమ్మం తెర దాటి ఏమీ కనిపించలేదు. వరండాకి నాలుగు వైపులా కుర్చీలు బెంచీలు పొందిగ్గా వేసున్నాయి. హాయిగా చల్లగా చెట్లలో నుంచి గాలి వస్తోంది. శేషయ్య గుండెలు బరువెక్కి ఉక్కిరి బిక్కిరిగా దగ్గు రాబోయింది. అతి కష్టం మీద ఆపుకున్నాడు. ఆపుకోలేక సతమతమయ్యాడు. తెర తీసుకుని బయటకొచ్చిన శంకరం బెంచి మీద కూర్చొని ఖంగు ఖంగుమని దగ్గుతున్న వ్యక్తిని తొందరగా పోల్చగలిగాడు. గుడ్డలు చిరిగి పీలికలై జుట్టు పెరిగి జడలు కట్టి చిక్కి శల్యమై జీవోత్సవంలా మొహం ఎత్తి వెర్రిగా చూపులు చూస్తున్న మనిషిని సూటిగా చూశాడు శంకరం. పూర్తిగా పోల్చాడు. నిరుపేద క్లయింటేమోనని ఆతృతగా బయటకొచ్చిన శంకరం ముఖంలో కళ మారింది. చూపుల్లో తీక్షణత పుట్టింది. ఒక్క క్షణం నిదానంగా చూశాడు. చటుక్కున వెనక్కు తిరిగాడు. మాలా, ఈయనెందుకొచ్చాడో కనుక్కో అన్నాడు. తెల్లబోయింది మాలతి. భర్త ప్రవర్తన విచిత్రంగా తోచింది. అయోమయంగా బెంచి మీద కూర్చున్న వృద్ధుణ్ణి చూసింది. 11వ భాగం సమాప్తం. 12వ భాగంలో ఈ ధారావాహిక ముగింపును వినేద్దామండి. మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.